హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఈ వ్లాగ్ ఏంటి అంటే మా పుట్టింట్లో నా డే వ్లాగ్ అనమాట. డాడీ వాళ్ళు చాలా రోజుల నుంచి లంచ్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, వచ్చి వెళ్ళండి అని చెప్పి. ఇంకా మాకి కొన్ని వర్క్స్ ఉండడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. వెళ్ళడానికి అసలు టైం కుదరలేదు మాకు. ఇంకా వెళ్దాము అనుకున్నప్పుడు తిరుపతికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఈ వ్లాగ్ వచ్చి తిరుపతికి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసేసి తర్వాత లంచ్కి వెళ్దాము అన్నట్టు అందరికీ దోశలు వేసిస్తూ ఉన్నాను. సో మా బ్రేక్ఫాస్ట్కి దోశ, చట్నీ అండ్ కారం. అండ్ ఈ మధ్య ఎక్కువ జర్నీస్ అయిపోయాయి అన్నమాట. అస్సలు ఏమంటారు, ఎనర్జీనే లేకుండా అయిపోతుంది. జర్నీస్ చేసి చేసి చాలా టయర్డ్గా అనిపిస్తుంది. ఇంకా సమ్మర్స్ కాబట్టి ఉన్న ఎనర్జీ కూడా మొత్తం డ్రైన్ అయిపోతూ ఉండింది. ఇంకా ఎంత రెస్ట్ తీసుకోవాలన్నా అసలు కుదరడం లేదనమాట. ఇప్పుడు ఎవరైనా ఇన్వైట్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చాము అంటే ఆ రోజు వెళ్ళి రావడం అన్నీ ఆ రోజులోనే జరిగిపోతాయి. నెక్స్ట్ డే ఇంకా రెస్ట్ తీసుకున్నాము అనుకోండి, ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఏదో ఒక జర్నీ ఉంటుంది, ఎక్కడో ఒక చోటకు వెళ్ళాల్సి ఉంటుంది, బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మొత్తం తిరగడమే అయిపోయింది. ఇంకా జాతరలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇన్విటేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మా అత్త వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్లో ఉన్నాము. సో అది కూడా నేను వ్లాగ్ షూట్ చేశాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చందు వాళ్ళ అక్క వాళ్ళు తిరుపతికి పిలిచారని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. సో అక్కడ నుండి వచ్చాము, ఆ నెక్స్ట్ డేనే ఇంకా మళ్ళీ వెళ్తున్నాము. ఆ రోజు రెస్ట్ తీసుకొని ఆ నెక్స్ట్ డే వెళ్దాము అంటే ఇంకా డాడీ వాళ్ళు అన్నిసార్లు పిలుస్తున్నారు కదా, ఫీల్ అవుతారు అని చెప్పి ఆ రోజే ఇంకా ఓపిక ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ మా పార్తు అల్లరి చూడండి, వాకర్లో కూర్చోపెట్టాం వాడిని, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి. సో పాతల దగ్గరికి వెళ్ళి కుక్కర్ది లెదర్ తీసుకొచ్చేసి దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆడుకోవడమే కాకుండా కేకలు పెడుతూ ఫుల్గా అరుస్తూ ఉన్నాడనమాట. ఇంకా సౌండ్స్ అన్నీ అలానే ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. సో వచ్చి రాగానే చూడండి ఆ కారంలో చేయి పెట్టేశాడు విద్యా ప్లేట్లో. ఇంకా మళ్ళీ మా మామయ్య తీసుకెళ్ళి వాడి హ్యాండ్ వాష్ చేసుకొచ్చాడు. ఎందుకు నీకు చెప్పు, ఏం చేసుకుంటా డబ్బులే అంగిడి పోతే కరెక్ట్గా లాలీపాప్ డబ్బా ఉంటుంది, దానికే పోతాడు. సో చూస్తున్నారు కదా మా పార్తు ఎంత అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంకా వాడికి ఇప్పుడే మనీ కూడా కావాలంట. అంగడికి వెళ్ళి ఏవేవో కొనుక్కొచ్చుకున్నారు, లాలీపాప్స్ అవి ఇవి అని చెప్పి. ఇంకా మా చందు వాళ్ళు అప్పుడే లేసి వచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా పార్తు మేము బయలుదేరుతూ ఉంటే ఏడుస్తూ ఉన్నాడనమాట, మాతో పాటు రావాలి అన్నట్టు. కానీ ఇంకా ఎందుకులే, అప్పటికి ఇంకా స్నానం కూడా చేయలేదు అని చెప్పింది చందు. సర్లే స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి నేను విద్య ఇంకా బయలుదేరేస్తున్నాము. ఇంకా తెలిసిన వాళ్ళకైతే ఓకే, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. మా మమ్మీ వాళ్ళ ఇల్లు అండ్ అత్త వాళ్ళ ఇల్లు రెండు ఒకే ఊర్లోనే, చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. ముందైతే వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇప్పట్లో అంత దూరం ఎవరు వాక్ చేయలేరు కాబట్టి ఇలా స్కూటీలో, బైక్స్లో వెళ్తూ ఉంటాము. సో ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి ఇలా అడ్వాంటేజ్ అనమాట, తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా రోజు డాడీ వాళ్ళు పిలుస్తున్నారని వెళ్తున్నానే తప్ప నాకైతే అస్సలు ఓపిక లేదు. ఫుల్ హెడేక్గా ఉండింది అండ్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట. తిరుపతికి ట్రావెల్ చేసి ముగ్గురం ఇరుక్కొని కూర్చున్నాం అనమాట కార్లో, నేను, చందు అండ్ చందు వాళ్ళ మమ్మీ. సో బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండింది, హెడేక్ ఎక్కువగా ఉండింది, నిద్రలేక. సో ఇంకా వెళ్ళాలి తప్పదు అన్నట్టు వచ్చేసాను. ఇంక ఇక్కడికి వస్తే కొంచెం మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుందన్నమాట. మా చెల్లి, మా అత్త కూతురు అను, మా నానమ్మ వీళ్ళందరూ మాటలు చెప్తూ
అలా సరదాగా గడిపేయచ్చు అని చెప్పి వచ్చేసాను. ఇంకా నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉంటే నేను కాదు, విద్య వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. మాను ఏమో సిగ్గుపడుతూ ఉంది. ఇంకా విద్య న్యూజిలాండ్ నుండి రసాలు మామిడి పళ్ళు తెప్పించాడు. సో మాకు కొన్ని పెట్టుకొని ఇంకా మమ్మీ వాళ్ళ కోసం కూడా కొన్ని తీసుకొచ్చాము. ఇంకా మేము వెళ్ళేసరికి మటన్ చికెన్ అన్నీ రెడీగా తెచ్చి పెట్టేశాడు డాడీ. సో పండుకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, సెమ్ ఎగ్జామ్స్ ఆర్ ఇంటర్నల్స్ ఏవో జరుగుతూ ఉన్నాయి. తను మాత్రం చదువులో ఫుల్ మునిగిపోయింది. ఇంకా నేను అండ్ మా అత్త కూతురు అనూష తిను. సో వీడియోస్లో తక్కువ చూసుంటారు, తను ఇక్కడ లేదన్నమాట, బయట తిరుపతిలో చదువుతుంది. సో మా అత్త కూతురు ఇద్దరం కలిసి వంట చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే మటన్లోకి పసుపు అండ్ సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేసేసి ఉడికించేసుకుంటాను. నార్మల్గా మసాలాలో ఉడికే కంటే కూడా ఫస్ట్ ఇలా ఉడికించేసుకొని తర్వాత కూర వండుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఎప్పుడు ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. ఇంకా కొంచెం కొత్తగా ఉండాలి అని చెప్పేసి చెక్క, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేస్తున్నాను. ఆ ఫ్లేవర్ అంతా మటన్ పీసెస్కి బాగా పడుతుంది కదా అన్నట్టు. ఇది మటన్ కాదు, తలకాయ కూర. వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులు అయిపోయిందనమాట, పెట్టడానికి కొంచెం లేట్ అయింది, అందుకే ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో తలకాయ కూర అండ్ మటన్ ఎగ్స్ అన్నమాట. ఫస్ట్ తలకాయ కూర చేసేద్దాము అని చెప్పేసి పెట్టేస్తూ ఉన్నాను. నాకైతే చికెన్ తర్వాత ఏదైనా ఇష్టం ఉంది అంటే అది తలకాయ కూర మాత్రమే. మటన్ కూడా అంత ఇష్టం ఉండదు నాకు, అసలు ఆ స్మెల్ ఎందుకో నచ్చదు. కానీ తలకాయ కూర అంటే మాత్రం చాలా చాలా ఇష్టం నాకు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు మా తాతనే తలకాయ కాల్చి మొత్తం కట్ చేసేవారు. సో అప్పుడు కాల్చినప్పుడు చెవులు తర్వాత కొన్ని ఇచ్చేవాళ్ళు అనమాట, పార్ట్స్ దానివి. హ్యాపీగా తినేవాళ్ళం. ఇంకా పెద్ద అయిన తర్వాత అవన్నీ తినడం కొంచెం స్టాప్ చేసాము. కార్పస్ కెలోజ్ కూర్ది, ఇది సెరబెల్లం. కట్ చెయ్యి, ఇది కట్ అవ్వడంలో చేత్తో పట్టుకొని చేస్తే అవుతుంది. ఎక్కువ చాకు పెట్టి ఇట్లా అంటే అవుతుందా? ఇంతే కదా పాప. అది పోతాది పాప. దీన్ని డిసెక్షన్ అంటారు. డిసెక్షన్. ఆ ఫోన్ ఆడ పెట్టి ఎందో చేస్తాను. కత్తెర పిచ్చేనండి నేనంతా. మధ్యలో ఇరింది చూడు. వావ్, ఏంది మెడల్. ఇది పాన్స్ అనుకుంటా. పాన్స్ పౌడర్. పాన్స్ మెడుల్లా. ఇది పాన్స్, ఇది మెడుల్లా అబ్లాంగేట. ఇది చిన్న బ్రెయిన్ స్టెమ్. ఇది సెరబెల్లం, ఇది బ్రెయిన్ స్టెమ్. దీంట్లో సెరబెల్లం పార్ట్స్ ఇవి. ఇది రాదు కదా ఎప్పుడు. ఇది ఎందుకు వచ్చేసింది? ఏమెందుకు వచ్చింది? ఇది కట్ చేసిరు, ఎప్పుడు చూడలే. బాగా ఇది మేము ఫస్ట్ ఇయర్లో అనాటమీలో డిసెక్షన్. ఇంకా గోట్ హెడ్లో బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ని ఫొటోస్ తీసుకుంటూ డిసెక్షన్ చేస్తూ ఏదో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది మాను. మా అనూష MBBS చదువుతూ ఉంది, ఫైనల్ ఇయర్ ఇప్పుడు తిరుపతిలో చదువుతూ ఉందన్నమాట తను. సో దాన్ని పిక్స్ తీసుకుంటూ ఏదో చెప్తూ ఉంటే దాన్ని కూడా వీడియో షూట్ చేసి మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా అది పెట్టేసాం కదా, మసాలా కోసం అన్నీ కట్ చేయిస్తూ ఉన్నాను. నువ్వు మిక్సీకి వేసేయి, నెక్స్ట్ నేను చాపింగ్ చేసుకుంటాను అన్నీ అని చెప్పి. మా పండు మాత్రం హ్యాపీగా తప్పించుకొని చదువుకుంటూ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాం మేము. ఇంకా రీసెంట్గా మా చెల్లి చాపర్ కూడా కొనింది, అవన్నీ కట్ చేసుకుంటూ ఉండాలి, చాపర్లో వేసేస్తే ఈజీగా చాప్ చేసేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా అందులోనే నేను కూడా చాప్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా విద్య ఇంటికి వచ్చాడు అంటే ఫుల్ మునిగిపోతాడనమాట పబ్జీలో. ఫోన్లోనే ఉండిపోతాడు, మనుషులతో మాట్లాడడు, ఏం చేయడు అసలు. ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాం నేను నానమ్మ ఇక్కడ. మా నానమ్మేమో నువ్వు ఎందుకు చాపర్లో వేస్తూ ఉన్నావు, నార్మల్గా చేత్తో కట్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్తూ ఉన్నింది. నీకు తెలియదులే ఉండు అని చెప్పేసి నేను ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మా విద్య ఇంకా వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు.
ఇంకా వంట ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇలాంటి కుకింగ్ ఎసెన్షియల్స్ కొన్ని ఉంటే కిచెన్లో బాగుంటుంది కదా. సో నేను కూడా తీసుకుందాము నెక్స్ట్ టైము అనుకుంటూ ఉన్నాను. విద్యాని అడిగితే ఏమవసరం లేదే, మనం కట్ చేసుకుందాము, ఒకవేళ నువ్వు కట్ చేయలేకపోతే చెప్పు నేను కట్ చేయిస్తాను అని చెప్తూ ఉన్నాడు. సర్లే విద్య, ఇంకా వీడియో తీసించాలు, స్టాప్ చెయ్యి, నేను మళ్ళీ ఎక్కువ ఎడిట్ చేయలేను అని చెప్తూ ఉంటే నా మూతిలో పెట్టి మరీ వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. మా విద్యాకి ఇలాంటి పనులు నేను వద్దన్న పనులు చేయాలి అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఇంకా నేను వద్దు అంటున్నా కూడా ఇలా వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. సో నేను ఇంకా చాప్ చేసాను కదా, ఆనియన్స్ చూపించాలా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. చూపించు అని చెప్తున్నాను. ఇంకా అంతలో మా తమ్ముడు వచ్చేసాడు. వాడికి వీడియోస్లో కనిపించడం అంటే చాలా సిగ్గు. అందుకే ఇంకా వాడికి తెలియకుండా మా విద్య వాడిని కూడా షూట్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాడు. సో చూస్తున్నారు కదా, ఆనియన్స్ చాపింగ్ అయిపోయింది, టొమాటోస్ కూడా చాప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా నా ప్రాసెస్ నేను ఏ స్టైల్లో చేస్తానో తలకాయ కూర, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో చూసేయండి. సో అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను, ఆనియన్స్, టొమాటోస్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ అన్నీ. ఇంకా ఆ ఎగ్స్ వచ్చి మటన్లోకి వేస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అది పక్కన పెట్టేస్తే ఇంకా నేను చేసే తలకాయ కూర ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. సో మెయిన్గా నాన్ వెజ్ కర్రీస్లో ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. సో వాటిలోనే ఉంటుందన్నమాట టేస్ట్ అంతా కూడా నాన్ వెజ్ కర్రీస్కి. ఇంకా నాన్ వెజే కాకుండా నార్మల్ కర్రీస్కి కూడా నేనైతే ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా పచ్చిగా ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అవి కర్రీలో కరిగిపోతాయి అన్నమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. సో అవి అలా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ కొబ్బరి, తర్వాత కొన్ని బాదం పప్పులు యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాము. సో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం బయటకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ధనియాల పౌడర్, తర్వాత చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, పసుపు అండ్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ తలకాయ కూర పీసెస్ని కుక్కర్లో కుక్ చేసుకున్నాను కదా, అప్పుడే పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ యాడ్ చేయడం లేదు సాల్ట్. నేను పసుపు కొంచెం మాత్రమే యాడ్ చేశాను. మసాలాస్ అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. కొందరు అలానే పచ్చిగా ఉన్నప్పుడే వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు, లేదు అంటే వాటర్లో అలా నార్మల్గా పౌడర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడానికి ఇలా చేయడానికి టేస్ట్లో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఇంకా మసాలాని మొత్తం ఒక 5 to 10 minutes బాగా కుక్ చేసుకుంటాము. సో అది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా కుక్కర్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా తలకాయ కూర పీసెస్ అన్నీ, సో అవన్నీ కూడా ఇంకా ఈ మసాలాలో యాడ్ చేసుకోవడమే. సో పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనలీ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే స్పైసీ అండ్ యమ్మీ తలకాయ కూర రెడీ అయిపోతుంది. సో నేను అక్కడ వంట చేసుకుంటూ ఉన్నాను, మా అను హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా మా నాన్నమేమో టీవీ చూసుకుంటూ నిన్నారు, న్యూస్ వస్తూ ఉంటే. మా విద్య మాత్రం పబ్జీలో ఫుల్గా మునిగిపోయాడు. విద్య కొద్దిసేపు బయటకి రా, ఆ పబ్జీని స్టాప్ చేయని చెప్తే చూస్తారా నా చేయి పట్టుకొని గిల్లుతూ అవన్నీ చేస్తూ ఉన్నాడు. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చిందనమాట అప్పుడు మా విద్యకి.
సర్లే ఇంకా నువ్వు ఆడుకో అని చెప్పేసి ఇంకా మటన్ని కూడా కుక్ చేసేద్దాము అని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను. మా విద్యాకి ఆ పీస్ అంటే చాలా ఇష్టం, అందుకే అలా చూపిస్తూ ఉన్నాను మీతో కూడా. ఇంకా మటన్ ఈసారి నార్మల్గా కాకుండా ఎగ్స్ యాడ్ చేసి చేద్దాము, కొత్తగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అందుకే ఇంకా ఈ ప్రాసెస్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో చూడండి, ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ తలకాయ కూరని ఎలా అయితే కుక్ చేసుకున్నానో కుక్కర్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని, అలానే మటన్ని కూడా పసుపు, సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని కుక్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి, పచ్చివాసన మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసి అది కూడా కుక్ చేసుకున్నాను. నెక్స్ట్ కారం, ధనియాల పౌడర్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఆ మసాలాను మొత్తం ఒక 5 minutes బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. తలకాయ కూర అండ్ ఈ మటన్ కర్రీ కూడా సేమ్ ప్రాసెస్లో కుక్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా, ఇంకా డిఫరెన్స్ ఏంటి అంటే జస్ట్ ఫ్లేవర్స్ అన్నమాట. తలకాయ కూర ఫ్లేవర్ వేరేలాగా ఉంటుంది అండ్ మటన్ కర్రీ ఫ్లేవర్ వేరేలాగా ఉంటుంది కదా. ఇంకా మసాలా మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ని యాడ్ చేసుకోవాలి. ఆ మటన్ని కూడా మసాలాలో ఒక 5 minutes బాగా కుక్ చేసుకోవాలి, సో దట్ ఆ స్పైసెస్ అన్నీ కూడా మటన్కి బాగా పడతాయి. నెక్స్ట్ ఇంకా గ్రేవీకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇంకా ఈ మటన్ కర్రీ మాత్రం స్పెషల్గా విద్య కోసం అంట. మమ్మీ కాల్ చేసి మరీ చెప్పారు మటన్ మాత్రం విద్యాకి బాగా చెయ్యి అని చెప్పి. ఇంకా తలకాయ కూర మాత్రం నా ఫేవరెట్ అన్నమాట. సడన్గా ఎందుకు మటన్ తలకాయ కూర, నార్మల్గా చికెన్ తింటూ ఉంటారు కదా అనుకుంటే రీసెంట్గా నాకు లెగ్ పెయిన్స్ ఎక్కువ అయిపోయాయి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము, కాల్షియం తక్కువ ఉంది అండ్ సమ్ చెప్పారనమాట, విటమిన్ డెఫిషియన్సీ అది ఇది అని చెప్పి. మమ్మీ డాడీకి తెలియగానే ఇంకా అప్పటి నుండి నాకు క్లాస్ పీకడం స్టార్ట్ చేశారు. ఆకుకూరలు తినాలి, తలకాయ కూర తినాలి, అది ఇది, మిల్క్ తాగాలి, అది ఇది అని చెప్పి. అందుకే ఇంకా సడన్గా పిలిపించారనమాట, తలకాయ తెచ్చి పెడతాము తినేసి వెళ్ళు అన్నట్టు. అంటే విద్య తెచ్చి పెట్టడం మీ ఇంట్లో చేసుకోరా అని కాదు, వాళ్ళ ప్రేమ అన్నమాట. వాళ్ళ చేతులతో తెచ్చి వాళ్ళ ముందు తింటే వాళ్ళకు ఒక తృప్తిగా అనిపిస్తుంది కదా. అందుకే ఇంకా నా కోసం తలకాయ కూర, విద్య కోసం మటన్. మా ఇంకొక ఇంటి దగ్గర మునక్కాయ చెట్లు, తర్వాత పూల చెట్లు, ఫ్రూట్స్ అవన్నీ చాలా ఉన్నాయి. మా డాడీ వెళ్ళి మునగాకు, తర్వాత మా తాత నా కోసం ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా మా నాన్నమ్మ మునగా కొలుస్తూ ఉండింది, ఈవినింగ్ నాకు ఇంటికి వెళ్ళేటప్పుడు పంపించాలి అని చెప్పి. సో ఇంకా లంచ్ కోసం అన్నీ రెడీ అయిపోయినట్టే, అందరూ వచ్చేస్తే ఇంకా లంచ్ చేయాలి. ఇంకా మా తాతకి ఆ రోజు ఫీవరిష్గా ఉండింది, కోల్డ్ వచ్చేసిందంట, కాఫ్ వచ్చేసిందంట. సో ఫస్ట్ ఇంకా మా తాతకు పెట్టేస్తే తినేస్తారు అని చెప్పేసి మా తాతకు పెట్టి పంపించేశాను. వెళ్ళి పడుకో తాత, రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది అని చెప్పి. ఇంకా మా అందరి కోసం అన్నమాట సంగటి ముద్దలు చేస్తూ ఉన్నాను, చూసారా. ఇలా ముద్దలన్నీ చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట, కానీ కాలుతుంది చెయ్యి, అయినా కూడా చేస్తాను నేను అని చెప్పేసి తెచ్చి ముందర పెట్టుకున్నాను. విద్యా కోసం మాత్రమే అన్నమాట రైస్. మా అందరికీ సంగటి చేసాము. నాటుకోడి పులుసులోకి రాగి సంగటి ఎంత ఫేమస్ అండ్ టేస్టీగా ఉంటుందో, తలకాయ కూరలోకి కూడా సంగటి చాలా బాగుంటుంది. ఆ కాంబినేషన్ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. మేమందరం హ్యాపీగా సంగటి తినేస్తాము. మా విద్యాకి రైస్ ఉండాలి ఫస్ట్, రైస్ తర్వాత కొంచెం సంగటితో తింటాను అని చెప్పాడు. సర్లే అని చెప్పేసి విద్య కోసం కొంచెం రైస్ చేసాము అండ్ మా అందరి కోసం సంగటి. అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టేస్తాను, తినేసేయండి, నేను ఎంత పెడితే అంత తినాలి అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇక్కడ. సో ఆ రోజు మా లంచ్లో రాగి సంగటి, తలకాయ కూర, మటన్ అండ్ ఎగ్స్ కర్రీ అన్నమాట, ఇంకా రసం కూడా. సో హ్యాపీగా అందరం కలిసి లంచ్ చేసాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత మా డాడీ అండ్ మా తాత మునగాకు తీసుకొచ్చారు కదా నా కోసం. మా నాన్నమ్మ మొత్తం దాన్ని వలిచి పెడుతూ ఉంది, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా తీసుకొని పో, ఖచ్చితంగా తిను అని చెప్పి. ఇంకా లంచ్ చేసిన తర్వాత విద్య ఇంటికి వెళ్ళిపోయాడు, నాకు మ్యాచ్ ఉంది, మ్యాచ్ అయిపోయిన తర్వాత వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి నన్ను ఇక్కడే పెట్టేసి వెళ్ళాడు. ఇంకా మేమేమో పడుకోకుండా ఉన్నది కొద్దిసేపే కదా మాట్లాడుకుందాము అని చెప్పేసి ఫ్లవర్స్ అన్నీ ముందర పెట్టుకొని కూర్చున్నాము. చాలా తెచ్చేసాడనమాట మా తాత, 1/4 కిలో పైన ఉన్నాయి, అన్నీ మా చెట్లో కాసిన పూలే. సో నేను ఒక పక్క, అను ఒక పక్క కూర్చొని కడుతూ నిన్నాము.
ఇంకా డాడీ కాల్ చేశాడనమాట పైకి రండి అని చెప్పేసి. సో పూలు కూడా అన్నీ తీసుకొని పైకే వెళ్ళిపోయాము. అక్కడే కూర్చొని కడదాము చల్లగాలి వస్తుంది అని. ఇంకా మా చెల్లి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసేకి వెళ్ళింది 1 o'clockకి అలా. సో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసింది ఈవినింగ్ 4:30 అలా. ఇంకా చూస్తారు కదా, వచ్చి రాగానే మా నాన్నమ్మతో ఆడుకుంటూ ఉంది. మా నాన్నమ్మ పడుకొని ఉంటే మా నాన్నమ్మ మీద కూర్చొని మరీ వాటర్ తాగుతూ ఉండింది. వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట, చాలా ఫన్నీగా ఉంటారు ఇద్దరు కూడా. ఇంకా నేను పూలు కట్టుకుంటూ ఉన్నాము. మా చెల్లి మాత్రం ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉంది. అసలు ఎన్ని పూలు అయ్యాయో చూడండి. ఆ పూలన్నీ కట్టేలోపు నా నడుము మొత్తం పోయింది. ముందు రోజు జర్నీ చేశాను కదా, ఇంకా కూర్చొని పూలు కట్టేసరికి నా పని మొత్తం అయిపోయింది. ఇంకా పండుగలా చెప్తూ ఉంటే నేను సర్లే వెళ్ళి మ్యాంగోస్ కట్ చేసుకొని తీసుకొస్తాను, అలసిపోయినావు కదా తిను అని చెప్పింది. ఇంకా అంతలో ఒక బ్యాగ్ ఆర్డర్ పెట్టున్నాము. సో ఆ బ్యాగ్ కూడా వచ్చేసింది, లగేజ్ బ్యాగ్ అనమాట. ట్రావెలింగ్కి ఒక 2-3 బట్టలు పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి పండు ఆర్డర్ చేసింది. సో నువ్వేం తీసుకుంటావులే అని చెప్పేసి నేను తెచ్చుకునేసాను అనమాట ఆ బ్యాగ్ని. నేను ఇంట్లో అన్నీ పెద్ద పెద్ద బ్యాగ్సే ఉన్నాయి. చిన్న చిన్న ఫంక్షన్స్కి, తర్వాత కొన్ని బట్టలు పెట్టుకోవడానికి అంత పెద్ద పెద్ద బ్యాగ్స్ ఎందుకు అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసిందంట. సో కలర్ కూడా చాలా బాగుంది అండ్ మొత్తం ఫినిషింగ్ తర్వాత చాలా మంచిగా అనిపించింది. అందుకే నేను ఇంకా కొట్టేశాను అనమాట ఆ బ్యాగ్ని. ఇంకా అందరం అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ మ్యాంగోస్ కట్ చేసుకొని తింటూ ఉన్నాము. ఇంకా ఆ మ్యాంగోస్ కూడా ఎంత టేస్టీగా అనిపించాయో. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చారనమాట. మందులు అవేం లేకుండా న్యాచురల్గా పండిన కాయలు అవి, అందుకే అంత టేస్టీగా అనిపించాయి. ఇంకా ఈవినింగ్ 6:30 అలా అవుతుంది టైము. ఇంకా పండు వెళ్ళి టీ పెట్టుకొని వచ్చేసింది మా అందరి కోసం. టీ కాదు, కాఫీ. వాళ్ళు టీ తాగరంట, ఓన్లీ కాఫీ తాగుతారంట. నాకేమో టీ అంటేనే ఇష్టం. సర్లే ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి తాగేసాము. పండుకి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉంది. పాపం ఫుల్ బిజీ అయిపోయింది చదువుకోవడంలో. చదివి మా పండుకి ఫుల్ టయర్డ్ అయిపోయిందనమాట. ఇంకా మైండ్ కొంచెం రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి లూడో ఆడదాం రండి అని చెప్పి పిలిచింది నన్ను అనుని. సో ముగ్గురం కలిసి లూడో ఆడుతూ ఉన్నాము. ఇంకా వంశీని తర్వాత విద్యాని చాలాసేపు రిక్వెస్ట్ చేశాము మీరు కూడా రండి అని చెప్పేసి. సారీ, విద్య అప్పటికి లేడు. వంశీని అడుక్కున్నాము, వాడేమో రాలేదు. సరే అని చెప్పేసి మేము ముగ్గురమే ఆడుకుంటూ ఉన్నాము. ఇంకా అంతలో మా విద్య ఎంట్రీ అనమాట బాబుతో కలిసి. మేము గేమ్ ఆడుతా ఉన్నాం. నవ్వే చూడు. పాతు డ్రెస్ ఆడ విద్య, ఇట్లా ఎత్తిచ్చే విద్య. అది పాతు ఎక్కడికి వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు? ఆ గేమ్ మధ్యలో ఆగిపోయింది. రండి. ఇంకా చాలా సీరియస్గా ఆడుతూ నిన్నాం అనమాట గేమ్. ఇంకా మధ్యలో మా పార్తో వచ్చాడు కాబట్టి కొద్దిసేపు ఆడుకొని ఇంకా వాని వంశీకి ఇచ్చేసాము. పడిపోతుంది 2 1లు. ఇది విన్నర్ అయ్యేది. ఎంత సతాయిస్తుందో చూడు. ఇప్పుడు ఇది పడకుండా ఇప్పుడే అది. అబ్బా, ఇది ఏమన్నా చూడు. ఫస్ట్ నేను పోయినా లోపలికి. సూపర్ అంటే గేమ్ అంటే ఇది. ఇప్పుడు నాకు పడిపోయి పండుగ పడకుండా ఉండల్లా. నాకు సో చూసారా, ఫైనలీ మా అను అయితే విన్నర్ అయిపోయింది అండ్ నేను సెకండ్ విన్నర్. మా పండు మాత్రం లూజర్. చాలా ఎక్సైట్మెంట్తో ఆడాము ఆట. ఇంకా అందుకే మా పండు అంత ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉందన్నమాట, లూజ్ అయిపోయానే అన్నట్టు. సో అది అయిపోయిన తర్వాత అందరం కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఆడడం. కరోనాలో మొత్తం లూడోతోనే స్పెండ్ చేసామన్నమాట. ఐపీఎల్ అండ్ లూడో. మా డాడీ కూడా ఆడేవారు మాతో. ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అందుకే ఇంకా అందరం కలిసి మళ్ళీ ఆడుతూ ఉన్నాము. అప్పుడైతే 6 మెంబర్స్ ఆడేవాళ్ళం అనమాట. నేను, పండు, మా అత్త కూతురు అనూష, మా అత్త కొడుకు వెంకీ, వంశీ, డాడీ. సో ఆ డేస్ గుర్తొచ్చాయన్నమాట. అలా ఒక 2 గేమ్స్ ఆడిన తర్వాత ఇంటికి వచ్చేసాము. విన్నర్స్ మాత్రం నేను, డాడీనే. అను అండ్ పండు మాత్రం మాతో గెలవలేకపోయారు.
మా పార్తు చూసారా, అప్పటికి ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉన్నింది వాడికి. సో అంతే, ఈ వ్లాగ్ని ఇంకా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మా డే అయితే అలా గడిచింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. మై నెక్స్ట్ వీడియో, బాయ్.